ఏపీలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. తాజాగా మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఈ హామీ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో బీమా సౌకర్యంతో వైద్య సేవలు అందించే విధంగా ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పేరుతో 5 లక్షల వరకు బీమా అందిస్తోంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షల పరిమితికి పెంచనున్నది. కేంద్ర పరిమితితో కలుపుకొని రాష్ట్రంలో 25 లక్షల వరకు పరిమితి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అంటేనే వారికి అందే వైద్యం అంతంత మాత్రంగా మాత్రమే ఉంది. ప్రస్తుతం పెంచనున్న 25 లక్షల బీమాతో పాటుగా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇక దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షలు ఆరోగ్య బీమా అందించడంతో పాటు ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డులు, అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధి కేంద్రాల ఏర్పాటు, బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికేబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ వంటి హామీలు కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.